మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. ఎటు చూసినా కొబ్బరి చెట్లు, విశాలమైన ఇసుక తెన్నులు, గంభీరమైన సముద్రం, గలగలపారే కాలువలు, కల్మషం లేని మనుషులు, ఆప్యాయతలు, అనుబంధాలు, ఇవన్నీ చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుందండి? హాయ్, కోనసీమ అండి, గోదావరి అండి బాబు. ఈ ఓల్ గోదావరి మధ్యలో ఓ సామ్రాజ్యం అండి. రాజుల నాటి కథ కాదండి, రాజు కథ, లక్ష్మీపతి రాజు కథ. రిటైర్ ఆర్మీ కల్నల్. గోదావరి మధ్యలో 100 ఎకరాల తోటలో ఉన్న తాతల నాటి మండు ఇంటిని తనకి నచ్చినట్టు ఫామ్ హౌస్గా మలుచుకున్నాడు. ఈయనకి 2 తమ్ముళ్ళు, 1 చెల్లెలు, అంతా కలిసే ఉంటారు. అందరికీ ఈయన ఏరు కోరి ఎతికి మరీ పెళ్లిళ్ళు చేశాడు. పెద్ద తమ్ముడు వెంకటరామరాజు, భార్య సంధ్య, ఒక్కతే కూతురు ప్రియ, మొన్నే పెళ్లి సెటిల్ అయింది. చిన్న తమ్ముడు దొరబాబు, భార్య రాధిక, వీళ్ళకొక్కడే కొడుకు శ్రీకాంత్. ఈయన్ని ఐఐటి చదివించాలన్నది లక్ష్మీపతి కోరిక. ఇక చెల్లెలు దీపు, భర్త ఆస్ట్రేలియాలో వర్క్ చేస్తున్నాడు. 2 పిల్లలు, బంటి, యాపిలు. ఒక్క ముక్కలో చెప్పాలంటే లక్ష్మీపతిరాజ్ది చాలా హ్యాపీ ఫ్యామిలీ. అంతా హ్యాపీనే కదా, ఇంకేటనుకుంటున్నారా? రాజన్నాకి ఎవరాని ఉంటుంది, మరి ఆమెకు పెళ్లి చెయ్యాలి, అందుకు తగిన వరుడు కావాలి కదండి. ఆ వరుణ్ణి ఎతకడానికి ఓ మంత్రి కూడా ఉన్నాడండి, బదిలి శాస్త్రం. అందరికంటే చిన్నోడు, పెళ్లికి మాత్రం పెద్దోడు. ఎవరో చెప్పు. చిట్కిన వేలు కాదు, నేను. పెళ్లికి పెద్దని నేనే, కానీ ఆ లక్ష్మీపతి కూతురంటే ప్రాణం. ఎన్ని సంబంధాలు తెచ్చినా వాడికి నచ్చవు. నువ్వు వాడికి నచ్చవురా. వై నాట్ అంకుల్? చూడటానికి బానే ఉంటాను, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, న్యూజిలాండ్లో బానే సంపాదించాను. ఇంకేం కావాలి? ఏం చేస్తున్నావురా నువ్వు? న్యూజిలాండ్లో జాబ్. ఇప్పుడు ఏం చేస్తున్నావురా నువ్వు? 2 years ఆఫ్ తీసుకున్నాను. ఈ ఒక్క విషయం చాలరా ఆ లక్ష్మీపతి నేను రిజెక్ట్ చేయడానికి. మీరే ఏదో ఒకటి చేసి కావ్యతో నా పెళ్లి ఫిక్స్ చేయాలి అంకుల్. నీకు పెళ్ళే కదా కావాలి, పద. వావ్, బ్యూటిఫుల్ అంకుల్. లక్ష్మీపతికి చాలా మంచి టేస్ట్ ఉన్నట్టుంది. ఇక్కడ ఉన్న కొబ్బరి చెట్లకి నెట్ కట్టుకొని పడుకుంటే ఆహా సూపర్ గా ఉంటుంది అంకుల్. ఈ నదిలో ఒక కయాక్ లాంటి బోట్ లో బోటింగ్ వెళ్తే వా సూపర్ గా ఉంటది. ఎక్కువగా ఆశలు పెట్టుకోకు, తర్వాత డిసప్పాయింట్ అవుతావు, ముందే చెప్తున్నాను. అదేంటి అంకుల్, ఏదో ఒకటి చేసి మీరే ఎలా అయినా సెట్ చేయాలి. ఒరేయ్, ఇంట్లో ఎవరు లేనట్టుంది, చూసొస్తాను. కూర్చో, ఎక్కువ వాక్కో. ఇప్పుడు ఎలా వచ్చింది? వాడుస్తావేంటి మరి? రేయ్, ఏమిట్రా నువ్వు ఇక్కడ? ఇంట్లో వాళ్ళు గుడికి వెళ్ళారు, ఇటు దోశలు మాట్లాడా. నిన్ను 1 వారం రోజులు తోట పని చేయమన్నాను. ఈలోగా దోశలేడు నేర్చుకున్నాక వంటింట్లోకి అడుగు పెట్టమన్నాను. అవునా? అవుట్. రేయ్, నువ్వురా, రా చెప్తాను, రారా. నేను ఆయిల్ తక్కువ వేసానుగా, దోశలు మార్చానా? ఒరేయ్, వీడు ప్రశాంత్ అని మన సుబ్బరాజు గారు లేరు, ఆయన మనవడు. న్యూజిలాండ్ లో మార్కెటింగ్ అనలిస్ట్. హాయ్ సార్. హలో. మొన్నే ఇండియా వచ్చాడు. ఏంటి ఎంత పొద్దున్నే? యాక్చువల్ గా అంకుల్, నా ఫ్రెండ్స్ అందరూ నన్ను టీస్ చేస్తూ ఉంటారు. నేను చేసుకోపోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలని. నేను న్యూజిలాండ్ లో ఉన్నప్పుడు ఆలివ్ ఆయిల్ మాత్రమే దొరికేది. నేను వితౌట్ ఆయిలే దోశలు వేసేవాడిని. సో దోశల స్పెషలిస్ట్ అన్నమాట. మరి మా కుక్కి ఆ మెథడ్స్ ఏమో నేర్పించచ్చు కదా ప్రశాంత్? ఏం మెథడ్స్ అండి? అయ్యో, అబ్బా ఇదేం రావట్లేదు. అవసరం నీకు ఇది?
చీర్స్. రే, నువ్వు నిజంగా కేసులు గెలుస్తుంటావురా? నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందిరా? అయినా ఎక్కడ దొరుకుతుంటారా నీకు ఇలా టిక్కెట్లు? అంటే అదే పొద్దున్న తీసుకొచ్చావుగా పెళ్లి కొడుకుని. వాడి గురించి తెలిస్తే నువ్వు ఇలా అనవరా? వాడికి పెళ్ళి ఒక ప్లెజర్ రా, రెస్పాన్సిబిలిటీ కాదు. ఆడు మనకు సూట్ అవడం. ప్రతి సంబంధాన్ని ఏదో ఒక చెత్త సిల్లీ రీజన్తో రిజెక్ట్ చేయడం నీకు బాగా అలవాటు అయిపోయిందిరా. ఇప్పటికి 19 సంబంధాలు తెచ్చాను. అన్నీ చెత్తవే. పోరా, నీ కూతురికి నేను అసలు పెళ్లి సంబంధాలు తీసుకురానురా. నీ కూతురి పెళ్లి విషయంలో నాకున్న టెన్షన్ కూడా లేదేంట్రా నీకు? యూజ్లెస్ ఫెలో. డాడీ, ఈ రెండిట్లో ఏమో తీసుకోను. గ్రీన్ ఫ్రాక్ వేసుకున్నా, ఎల్లో ఫ్రాక్ వేసుకున్నా. డాడీ, నేను భరతనాట్యం నేర్చుకోనా లేకపోతే కథక్? ఏ కాలేజ్కి అప్లై చేయమంటారు? రేయ్ రేయ్, ఎందుకురా టెన్షన్ ఫీల్ అవుతావు? నువ్వు అనుకున్నట్టే నీకు పెర్ఫెక్ట్ అల్లుడు దొరుకుతాడు రా. నేను చెప్తున్నానుగా, డోంట్ వరీ. చీర్స్ ఫర్ ద బెస్ట్ అల్లుడు. చిన్ను, హే, విండోలో చూడు. ఏముంది? చూడు సర్ప్రైజ్. ఒకసారి లేచి చూడు, చూస్తే నీకే అర్థం అవుతుంది. చూసావా? ఏం లేదే. చెప్పాను కదా సర్ప్రైజ్ అని. పిచ్చి చంపేస్తాను. ఇప్పుడు నిద్రమత వదిలిందా? అలాగే వెళ్ళి ఫ్రెష్ అవ్వు. లవ్ యూ రా. నేను కూడా. గుమ్మడికాయ కావాలా? సరే, ఓ 2 కిలోలు ఇవ్వండి. ఓకే సార్. అది ఈవినింగ్ 6కి. కార్తీక్, 1 minute, ఎవరో వచ్చినట్టున్నారు. ఓకే, అయినా ఇంత పొద్దునే ఎవరు వచ్చి ఉంటారు? ఏమో, ఒక్క నిమిషం లైన్ లో ఉండు. హాయ్. గుమ్మడికాయ. బట్ మై స్వీట్ పంప్కిన్. కమ్. దీని అర్థం ఏంటి? దేవుడి పాటలు అంటే ఇష్టం గాని దేవుడు అంటే నమ్మకం లేదు. పాటలు అర్థం తెలియదు గాని తెగ ఎంజాయ్ చేస్తావు. నమ్మకం వేరు, టేస్ట్ వేరు. ఇప్పుడు నేను ఫుల్ ఫ్లెడ్జ్ డాక్టర్ని. ఏంటి? ఇప్పుడు నేను ఫుల్ ఫ్లెడ్జ్ డాక్టర్ని అయిపోయాను. అలా అరిస్తే పేషెంట్ అనుకుంటారు. నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? హే, ఇంటి నుంచి. హలో, డాక్టర్ కావ్య హియర్. కావ్య, నీకు సర్ప్రైజ్. సర్ప్రైజా? ఏంటి? ప్రియా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేశారే. వావ్, ప్రియాకి ఫోన్ ఇవ్వు. అది ఇప్పుడు చదువుకుంటోంది, నీతో మాట్లాడు. ఓకే, దాంతో నేను మాట్లాడతానులే. ఎంగేజ్మెంట్ ఎప్పుడు? 18th మార్నింగ్ 10 o'clock. నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేసాయి. ఓకే, సరే, నేను వచ్చేస్తాను. ఓకే, బాయ్. హే కార్తిక్, డబుల్ ధమాకా. మా కజిన్ ప్రియా అని చెప్పానే, దాని ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. ఏమైంది అనున్నావు? మన విషయం మీ నాన్నకి చెప్తానని 1 year నుంచి చెప్తున్నావు. నీ ఇంటర్న్షిప్ కూడా అయిపోయి నువ్వు ఊరు వెళ్ళిపోతున్నావు. మన పెళ్లి విషయం ఏంటి? చెప్పాలి కార్తిక్, అదే ఆలోచిస్తున్నాను. ఎలా? ఒకవేళ మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకోకపోతే? కావ్య, మీ నాన్న గురించి ఎక్కువ వర్రీ కావద్దు. ఏమైనా అటు ఇటుగా ఉంటే మనం లేచిపోదాంలే.
మీతో సంబంధం కలుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది లక్ష్మీపతి గారు. మాకు కూడా. ప్రియా చదువు కంప్లీట్ కాకపోయినా అబ్బాయి అందరికీ నచ్చడం వల్ల నేను సరే అన్నాను. మంచిది, వస్తామండి, మళ్ళీ కలుద్దామండి. ఇది వాళ్ళకి బాగా నచ్చేసింది. మొదటిసారి తిరుపతిలో చూసినప్పుడే అనుకున్నాను వీళ్ళు మన సంబంధం వదులుకోరని. 2 నెలల్లో పెళ్లి చేసేయాలన్నారు. ఎంత టెన్షన్ ఫీల్ అయినో తెలుసా? అవును మరి, బావగారు ఒప్పుకుంటారో లేదో అని. నేను కూడా చాలా భయపడ్డాను. చిన్నపిల్లకి అప్పుడే పెళ్లి ఏంట్రా అని అన్నయ్య అంటాడేమో అని. కానీ అందరికన్నా అన్నయ్యకే వాళ్ళు బాగా నచ్చేశారా. అవును, చాలా మంచి సంబంధం. యూకేలో వాళ్ళకి 3 విల్లాస్ కూడా ఉన్నాయట. ఒక్కడే అబ్బాయి, అన్నింటికి మించి అబ్బాయిది సాఫ్ట్వేర్ జాబ్ కాదు. అమ్మగారండి, మన అమ్మాయి గారి పెళ్లి బట్టలన్నీ కళామందిర్లోనే కొనాలి. అబ్బా, కళామందిర్ కళ్యాణి. నేను చెప్పినా చెప్పకపోయినా నాకు తెలుసులేండి, అమ్మాయి గారి పెళ్లి బట్టలన్నీ మీరు అక్కడే కొంటారని. చూడు తల్లి, లోపల ఫోటో ఆల్బమ్ ఉంటుంది, తీసుకురా. అలాగేనండి. కావ్య, ప్రియా పెళ్ళైన వెంటనే నీ పెళ్లి కూడా చేసేద్దాం అనుకుంటున్నాను. వావ్, రైట్ డెసిషన్ నాన్న. ర్యాంకులు మెరిట్లు అని ఎంతకాలం చదువుతాం? ఏం చక్కగా పెళ్లి చేసేసుకొని 2 పిల్లల్ని కన్నేస్తే ఉంటుంది మజా. ఇదిగోండి అయ్యగారు ఆల్బమ్. రే, ఇప్పటి వరకు 19 సంబంధాలు చెడగొట్టావు. చూడరా, వీడిని కాదంటే చంపేస్తాను నిన్ను. అబ్బాయి చాలా బాగున్నాడు. బాగా సన్నగా ఉన్నట్టున్నాడు. హే, నోర్ము ఇవే, చూడు ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు. భరత్ వర్మ, తండ్రి పేరు సూర్యనారాయణరాజు. అరుణాచల్ ప్రదేశ్ లో నీతో కలిసి పనిచేశాట. సూర్యనారాయణరాజు కొడుక వీడు? అవునరా. మేజర్ పద్మపాణి ఆచార్య యూనిట్ లో కూడా పనిచేశాట్రా వీడు. ఓకే. 26 ఇయర్స్ కే కెప్టెన్ అయ్యాట. కాశ్మీర్ లో టెర్రరిస్టులను పట్టుకోవడంలో ఇతని స్ట్రాటజీస్ చూసి ఇండియన్ గవర్నమెంట్ ఇతనికి శౌర్య చక్ర మెడల్ కూడా ఇచ్చిందిరా. ఇప్పుడు చెప్పరా, నీ కూతురికి ఇతను పెర్ఫెక్ట్ మ్యాచ్ కదా? వీడు మనకు షూట్ అవడరా. 20. రేయ్, నీ కూతురికి పెళ్లి సంబంధాలు తీసుకురావడం కన్నా ఈ పిల్లలతో పజిల్స్ ఆడుకోవటం బెటర్ రా. రే, రెండ్రా 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 రెండ్రా. నేనిప్పుడు మీకు పజిల్ చెప్తాను, దానికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. ఒక రాకుమార్తెని 3 దొంగలు బంధించి ఉంచారు. ఒక రాకుమారుడు వచ్చి రక్షించాడు. ఆ అమ్మాయి అతన్ని ప్రేమించింది. మరోవైపు ఆమె తండ్రిని అడవిలో దొంగలు బంధిస్తే ఇంకో యువకుడు రక్షించాడు. అప్పుడు ఆ రాజుగారు నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను అన్నారు. ఒకవైపు రాకుమార్తె ప్రేమ, మరోవైపు రాజుగారు చూసిన సంబంధం. ఇప్పుడు ఏం చేస్తుంది? చిన్ను, నాకు సంబంధాలు చూస్తున్నారు. మన విషయం చెప్పిన తర్వాత ఇంకా చెప్పలేదు. కనీసం నీకు పెళ్లి చేసిన తర్వాత చెప్తావా? జోక్స్ వద్దు, నాకు టెన్షన్ గా ఉందిరా. సరే, నేను వస్తున్నాను. వద్దు, నేనే చెప్తాను. నాన్నకి ఇప్పుడే చెప్పేస్తాను. అయినా మన విషయం చెప్పడానికి నీకు ఎందుకు అంత భయం? భయం కాదు, అదేదో తెలీదు. నా మాట విని వెంటనే వెళ్ళి చెప్పే. నా గుడ్ లక్ చెప్పు. ఆల్ ది బెస్ట్. నాన్న, కళ్యాణి, నాన్న ఎక్కడున్నారు? అయినో అమ్మగారు. ఏంటి? అబ్బా, అయినో అని చెప్పాను కదండి అమ్మగారు. నాన్న, వాట్సాప్ నిజంగానే సంబంధాలు చూస్తున్నారా? నాకు చెప్పకుండానే? ఇంతవరకు నీకు చెప్పదగ్గ మ్యాచ్ ఒక్కటి కూడా రాలేదురా. నిజంగా వచ్చుంటే నీకు చెప్పావును కదమ్మా. నా రెజిమెంట్లో నేనే టఫెస్ట్ పర్సన్ని. ఎవరినన్నా సెలెక్ట్ చేయాలంటే వాడు పర్ఫెక్ట్గా ఉండాలంతే. నా సర్వీస్లోనే అంత పర్టికులర్గా ఉన్నానంటే నా అల్లుడి విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు వీళ్ళందరికీ ఆ పరీక్షలన్నీ పెడతావా?
ఒకవేళ నీకు తెలియకుండా నేనే డెసిషన్ తీసేసుకుని ఉంటే? చిన్నప్పటి నుంచి నాకు చెప్పకుండా ఏమైనా చేసావా? మరి నువ్వు నాకు చెప్పకుండా డెసిషన్. హే చిన్ను, ఏమన్నారు? ఏమైంది? కావ్య పెద్ద స్కెచ్ వేసింది. చెప్పేసావా? నువ్వేం కంగారు పడకు, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నాకు జస్ట్ 1 డే టైం ఇవ్వు చాలు. సరే ఓకే, మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. ఏం స్కెచ్ అయి ఉంటుంది? దీపు, ఏంటి? మన పెళ్లి సంబంధాలు మనమే వెతుక్కుంటే పోలా? మన అనకు, మా ఆయన ఒప్పుకోడు. నీకు అను. పేరేంటి? కార్తిక్. రొమాంటిక్ గా ఉంటాడా? చాలా మంచి ఫ్యామిలీ బాబాయ్. అతని ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళ నాన్నగారు డెప్యూటీ కలెక్టర్ గా చేసి రిటైర్ అయ్యారు. ఇంతకీ ఎంత సంపాదిస్తాడు అతను? 6 lakhs per annum బాబాయ్. మంచి ఇన్కమ్ ఉంది. తనకు కూడా షేర్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇంతకీ మనవాళ్ళేనా? హ్యాపీ మన వాళ్ళే. వాళ్ళది భీమవరం, హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. అతను అన్ని విధాలా పర్ఫెక్ట్ గానే ఉన్నాడు. ఇంకా ప్రాబ్లం ఏంటి? మన ఫ్యామిలీలో డెసిషన్ మేకర్ ఎవరు? అన్నయ్య. బావగారు. మరి ఎవరు చెప్తారు? నా వల్ల కాదు తల్లి, అన్నయ్యతో చెప్పటమే. అమ్మో, ఎవరి వల్ల కాదు. అరే దొరబాబు, అన్నయ్య అక్కరాదు కానీ కలవాలి. పోదాం పద. అవునవును పద. లేవండి, చదువుకోండి. అన్నయ్యతో ఏ విషయమైనా ధైర్యంగా భయం లేకుండా మన ఫ్యామిలీలో చెప్పగలిగిన వాళ్ళు ఒక్కళ్ళు. ఎవరు? అదే చేయగలిగితే ఇంత గొడవ ఎందుకు? రేయ్, మీ నాన్న మంచి మూడ్లో ఉండగా చూసి చెప్పేసి. మీరెప్పుడు షేర్స్ అకౌంట్స్ అంటూ మాట్లాడండి, ఆయన మూడ్ చాలా బాగుంటుంది. నేనేం కాదు, ఊళ్ళో అడ్డమైన విషయాలన్నీ చెప్పి అన్నయ్య మూడు పాడు చేసేది చిన్నన్నయ్యే. అమ్మ పెద్దమ్మ వంట చేస్తే ఇంకా పెద్దన్న మూడు అంతే. రేయ్, మా వంట గురించి మాత్రం కామెంట్ చేయకు. మీరు సరిగ్గా చదువుకోరు, ఆయన మూడంతా పాడు చేస్తారు. ఆపండి. ఇలా మనలో మనమే గొడవ పడితే ఎలా? ఒకళ్ళొకళ్ళు బ్లేమ్ చేసుకోవటం బాగా అలవాటైపోయింది. పాపం, అది మన మీద ఎన్ని హోప్స్ పెట్టుకుని మనకి విషయం చెప్పింది. సరే, రేపు నేను అన్నయ్యతో షేర్స్ గురించి గానీ అకౌంట్స్ గురించి గానీ ఏం మాట్లాడను. రేపు ఊళ్ళో గొడవలు ఏవి నేను అన్నయ్య దగ్గరికి తీసుకెళ్ళి. మేము బావగారికి ఇష్టమైన ఫుడ్ చేసి పెడతాం. మేము రేపు అల్లరి చేయకుండా చదువుకుంటాం. ఏరా బండి? ప్రామిస్. రేపు ఉదయాన్నే అన్నయ్య లేవగానే రే దొరబాబు, ఏవో అకౌంట్స్ చూడాలనో చూద్దామా? అబ్బే,
లేదు లేదు ఇవాళ లేదు, ఏం లేదు. కార్తీక్ వచ్చాడా? కార్తీక్ వచ్చాడా? కార్తీక్ వచ్చాడా? కార్తీక్ వచ్చాడా? నేను చూస్తా తప్పుకోండి. వీడేంటి ఇలా ఉన్నాడు? కావ్యమ్మా ఎవరో కార్తీక్ గారంటమ్మా, మీకోసం హైదరాబాద్ నుంచి వచ్చారు. ఎవరు? కార్తీక్ గారంటమ్మా. అయ్యో going down people, it's your boy Fat Man in the building, repping it up, yeah. హాయ్ కార్తీక్, నువ్వు వచ్చేసావా? చాలా మంచి పని చేసావు. నానా కార్తీక్ నా ఫ్రెండ్. హలో అంకుల్. హలో, బయట నుంచో పెట్టాయంటమ్మా, లోపల తీసుకెళ్ళు. మూవ్ జెర్సీ, మూవ్ జెర్సీ. నెమ్మదిగా నెమ్మదిగా. వీళ్ళందరినీ తర్వాత పరిచయం చేస్తాను కానీ ముందు లోపల పద. వావ్, బ్యూటిఫుల్ ప్లేస్. వచ్చేసావా? ఏ ఇంకా చెప్పలేదు కదా? సగమే చెప్పాను. చెప్పాలి కార్తీక్. నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను కాఫీ తీసుకొస్తాను. దాని గురించి ఏమనుకుంటోంది అసలు? మనందరినీ పిచ్చోళ్ళని చేసింది. అదిగో వస్తుంది, దాని సంగతి ఏంటో చూద్దాం. చూడండి మహాతల్లి, ఏం తెలియనట్టు ఎలా వచ్చిందో. ఏంటి ప్రాబ్లం ఏంటి? వాడి గురించి మాతో అబద్ధం ఎందుకు చెప్పావు? నేను అబద్ధం ఏం చెప్పాను? మంచి ఫ్యామిలీ అని చెప్పాను, మన వాళ్లే అని చెప్పాను, షేర్స్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పాను, రొమాంటిక్ గా ఉంటాడని కూడా చెప్పాను. నేనేం చెప్పలేదో చెప్పండి. తన గురించి నేను మీకు అన్ని చెప్పాను. వాడు లావుగా ఏమీ లేడు, కొంచెం బొద్దుగా ఉన్నాడంతే. ఏంటి బొద్దుగా ఉన్నాడా? ఒకసారి వాడిని వేయింగ్ మిషన్ మీద నుంచో పెట్టు, తెలుస్తుంది. బొద్దుగా ఉన్నాడంట, బొద్దుగా ఉన్నాడు. బయటికి వెళ్ళి ఆడుకోండి. ఏంటి ఏదైనా గొడవ? నేను చెప్తుంటే నమ్మట్లేదు. చూడు వాళ్ళు. మనం 2 hours లో తిరిగి వచ్చేస్తామంటే నమ్మట్లేదు. వచ్చేస్తాం కదా? ఏమో నాకేం తెలుసు. అయినా ఎక్కడి నుంచి చెప్తానుగా, పద. అంకుల్, ఆ గన్ ఏంటది? అదా మా నాన్నగారు నిజాం నవాబ్ పెట్లు కొట్టేదా? మా అన్నయ్య సంగతి వదిలేవే. కార్తీక్ మాకే నచ్చలేదు. ఏం చూసి అతను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావే నువ్వు? ఏం చూసి మీరు వద్దంటున్నారు? నువ్వు ఎలకలా ఉన్నావు, వాడేమో ఏనుగులా ఉన్నాడు. అరే, అతను చూసిన తర్వాత కూడా మేమందరం ఒప్పుకుంటాం అనుకుంటున్నావా? అసలు అతను లావుగా ఉన్నాడన్నది ఒక్కటే పట్టుకున్నారేంటి మీరు? ఏ లావుగా ఉంటే మనిషి కాదా? నాకు అతని క్యారెక్టర్ నచ్చింది, అతని మెంటాలిటీ నచ్చింది. అంతెందుకు, అతనిగానే నాకు నచ్చాడు. దట్స్ ఇట్. నువ్వు ఏమన్నా చెప్పవే, మీ నాన్న ఒప్పుకున్నా మేం ఒప్పుకోం. ఈ పెళ్లి మాత్రం జరగదు. మా అమ్మే బ్రతుకుంటే నన్ను అర్థం చేసుకునేది. మీరంతా ఊరుకోండి. అది కాదురా కావ్య, మేం చెప్పేది కూడా కొంచెం అర్థం చేసుకో. నీకోసమే కదా మేము చెప్పేది. అతను నీకు నచ్చుండొచ్చు గానీ మరీ అంత బండగా. అదే బొద్దుగా. సరే, ఇప్పుడు మన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కార్తీక్ లావుగా ఉంటాడు కాబట్టి, ఐ మీన్ బొద్దుగా ఉంటాడు కాబట్టి అన్నయ్యని కన్విన్స్ చేయాలంటే ముందు అతను సన్నబడాలి.
వద్దురా, నువ్వు ఏ అటెంప్ట్స్ చేయొద్దు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే నాకు కావాలి. అన్ని ట్రయల్స్ ఫెయిల్ అన్నమాట. ఏదో ఒకటి చేద్దాంలే, డోంట్ వరీరా. ఇంతకీ ఇది మీ నాన్నకి ఎలా చెప్తాం? అయినా మీ నాన్నకి మన విషయం చెప్పడానికి ఎందుకు అంత భయపడుతున్నారు? స్ట్రైట్గా వెళ్ళి చెప్పేచ్చు కదా. దేవుడో, మా ఫాదర్తో నేను డీల్ చేస్తున్నాను కార్తిక్. మేము ట్యాకిల్ చేస్తాం కదా. అది కాదు కావ్య, నేను చెప్పేది. ప్లీజ్ కార్తిక్, నువ్వు వెళ్ళు, డోంట్ వరీ. ఐడియా ఏంటది? ముందు వాడిని ఇక్కడి నుంచి పంపించేవే. టెన్షన్ భరించలేక చచ్చిపోతున్నాను. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇది కొంచెం సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమేరా. మీరు ఇక్కడ ఆలోచిస్తూ ఉండండి, వాడు అక్కడ పెద్దనాన్నతో మాట్లాడేస్తూ ఉన్నాడు. చిన్ను సర్వనాశనం అయిపోయింది. చెప్పేశావా? చెప్పేశాను. ఏ నేను ఇలా భయపడతాను అనుకున్నావా? సరే నువ్వు వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. నాన్న, ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక 1 year నుంచి సఫర్ అవుతున్నాను. ఇది మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నేనేమన్నానని? ప్రియ పెళ్ళి అవని తర్వాత మాట్లాడుకుందాం. వచ్చాడు, 4 రోజులు ఉండి, సరేనా? చూసారా, మీ అందరూ అనవసరంగా భయపడ్డారు. స్ట్రైట్గా చెప్తే ప్రాబ్లమ్స్ అన్నీ అవే సాల్వ్ అవుతా అంటే వినలేదు. నేను చెప్తే ఆయన చాలా కూల్గా రియాక్ట్ అయ్యారు. నీ కూతురు తీసుకొస్తే మాత్రం వాడిని తన్ని తరిమేయకుండా ఇంట్లో ఎలా పెట్టుకున్నావురా? వాడంటే దానికి ఎంత ఇష్టమో దాని కళ్ళల్లో చూశానురా. అందుకే నేనేమన్నా అంటే అదేం చేసుకుంటుందో అని భయపడ్డాను. అందుకే ఏం చేయలేకపోయాను. చిన్నప్పటి నుంచి దానికి టెడ్డీ బేర్లు అంటే ఇష్టం అని కొనిచ్చానురా. ఇప్పుడు పెద్ద టెడ్డీ బేర్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానంటే నేను ఎలారా చచ్చేది? హలో చెప్పమ్మా. ఒకసారి ఇంటికి రండి నాన్న. మళ్ళీ ఏమైందిరా? ఆయన సంగతి మీకు తెలిసిందేగా. మళ్ళీ నాకు ఆయనతో గొడవైంది. 2 స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుని పడుకో తల్లి. రేపు నేను వచ్చి మాట్లాడతాగా. నీ కూతురా? మళ్ళీ ప్రాబ్లం రా. అది ఇష్టపడిందని ఏమీ ఆలోచించకుండా వాడికే ఇచ్చి పెళ్లి చేశాను. ఇప్పుడేమో అది బాధపడుతుంది. నువ్వు చెప్పింది కరెక్టేరా. ఆడపిల్లలకు ఆ ఏజ్లో ఇష్టాలు ప్రేమలు తప్ప మరి ఏమీ తెలియదు. అందుకే పెళ్లి విషయంలో డెసిషన్ మాత్రం మనమే తీసుకోవాలిరా. లేకపోతే ఇదిగో నా కూతురుని చూసి నేను బాధపడుతున్నట్టే బాధపడాల్సి వస్తుంది. ప్రియ పెళ్లి సంబంధం ఒప్పుకోవడానికి మనం అంతా ఎంతగా ఆలోచించాం. అవును. కావ్య లైఫ్ ని సీరియస్ గా తీసుకోవట్లేదు అసలు. కావ్య చెప్పినట్టు మనందరం తను లాగా ఉన్నాడన్నది ఒకటే ఆలోచిస్తున్నామేమో. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. కరెక్ట్ ఇంప్రెషన్, అవునా కదా? పెళ్లికి ముందు ఈయన ఫోటో చూసినప్పుడు చాలా రఫ్ గా ఉంటారనుకున్నాను, కానీ ఆయన సాఫ్ట్ అని తర్వాత తెలిసింది. అవునవును, నేను కూడా ముందు ఈయన చాక్లెట్ బాగానే అనుకున్నాను. నాతో ఎప్పుడు అనలేదు. చూసారా, మనమే మన ఒపీనియన్స్ ఎలా మార్చుకున్నామో. అన్నయ్య ఎలాగో కరెక్ట్ డెసిషన్ తీసుకుంటాడు కదా. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా కావ్య హర్ట్ అవ్వకుండా చూసుకోవాలి. హాయ్ కార్తిక్. హాయ్. ఏంటి అప్పుడే పడుకున్నారు? లేవండి. ప్లీజ్ పడుకోని. అంతాక్షరి ఆడదాం అందరం. అబ్బా బోర్. ముందు లేవండి.
పోనీ ఇంకేదైనా సినిమా డైలాగులు అంతాక్షరి? సరే మీరు ఆడలేని అంటున్నారు కదా, ఓకేలే. లేవన్రా, మనం ఆడలేమంటాడా? వాడికి మనం ఏంటో చూపియాలి. మరి పెద్దనాన్న వస్తే ఆ బండోని మీద తోసేద్దాం. సరే ఆడతాం. అరే ఏంటి కార్తీక్, మొత్తానికి అందరినీ నిద్రలేపు తీసుకొచ్చావు. బాలకృష్ణ, 1 2 3. అరే వీర్రాఘవరెడ్డి, మీ ఇంటికి వస్తా, మీ నచ్చింటికి వస్తా, కత్తులతో కదరా కంటి చూపుతో చంపేస్తా. రజనీకాంత్, నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గానే వస్తుంది. సోను సూద్, బండి అరుంధతిలో డైలాగ్ చెప్పే. వస్తాయి అరుంధతి, నీకు పెళ్ళ నన్ను సమాధిలో కుళ్ళ పెట్టి చంపిన నిన్ను వదల బొమ్మాలి వదలా. అమ్మో మీరు అన్ని పాత డైలాగ్స్ చెప్తారు. జెనీలియా, 1 2. ఓకే ఓకే ఓకే, వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. మహేష్ బాబు, 1 2 ఓకే ఓకే. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడి పండుగాడు నేనే. ఏంటి చిరంజీవి, 1 2 3. చేయి చూడు ఎంత రఫ్ గా ఉందో, రఫ్ ఆడిచ్చేస్తా. సాయి కుమార్, 1 2 3. ఓడిపోయాడు 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 ఓడిపోయాడు. హ్యాపీ బర్త్డే కావ్య. Many happy returns of the day. Thank you. Happy birthday Kavya. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. హ్యాపీ బర్త్డే రా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. నీ బర్త్డే గిఫ్ట్. థ్యాంక్స్ నాన్న. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆంటీ ఉన్నారా అంకుల్? ఆంటీయా? ఆంటీ గుడికి వెళ్ళిందమ్మా. కూర్చో, ఒక్క నిమిషం వస్తా ఇప్పుడే. బార్నవిటా అమ్మా, తీసుకో. థ్యాంక్స్ అంకుల్. ఎలా ఉందమ్మా? బానే ఉంది గాని ఇదే ఏదోలా ఉంది. ఆర్ట్ పేరు కదా? చాలా. అదే నీకు చెప్పాలనుకున్నాను. అందుకే ఈడు జోడు అంటారు. కావ్య, పెళ్ళనేది జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ రా. కెరీర్ విషయంలో తొందరపడితే పడచ్చేమో కానీ లైఫ్ పార్ట్నర్ విషయంలో తొందరపడితే మాత్రం జీవితాంతం బాధపడాల్సి ఉంటుందమ్మా. అంకుల్, మీరు ఆంటీతో హ్యాపీగానే ఉన్నారుగా? ఎలా ఉన్నావా? బాగున్నా ఆంటీ. పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్స్. నీకెలా తెలుసు? తెలుసమ్మా, అయ్యగారు భలేవారమ్మా. ఆయన రాత్రి అంతా తిరుగుతూనే ఉన్నారమ్మా. ఎందుకు? ఇంకెందుకమ్మా, నీకు గిఫ్ట్ కొనాలని.
నీ కూతురు డీప్ లవ్లో ఉందిరా. లావుగా ఉన్న నా భార్యను ఎగ్జాంపుల్గా చూపించి నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా అంకుల్ అని అడిగింది. నీ కూతుర్ని నిలదీయకుండా కరెక్ట్గానే డీల్ చేసావురా. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. భయపడకు, ఇందులోంచి మన అమ్మాయిని ఎలా బయటికి తీసుకురావాలో నేను ఆలోచిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఈ డాక్టర్ ఎక్కడున్నాడు? ఏంటి మీ పెద్దనాన్నకి ఏమైంది? ఇది జనరల్ హెల్త్ చెకప్. మంత్లీ వన్స్ ఇంట్లో అందరికీ జరుగుతుంది. ఇది పెద్దనాన్న రూల్. ఏంట్రా బీపీ ఇలా సడన్ గా రైజ్ అవుతోంది? డాక్టర్ కార్తిక్, కార్తిక్ డాక్టర్. ఓకే, బీపీ నార్మల్. డాక్టర్ ఏంట్రా? మా ఫ్యామిలీలో ఎప్పుడు కొలెస్ట్రాల్ టెస్ట్ చేయలేదు కదా? కొలెస్ట్రాల్ టెస్ట్ ఎప్పుడు చేయలేదు. పైగా కొలెస్ట్రాల్ చాలా డేంజరస్ రా. హార్ట్ డిజీజ్కి అది కూడా ఒక మెయిన్ రీజన్. సో లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసేద్దాం అందరికి. చేసేద్దాం. అనగనగా ఒక రాజు, ఆ రాజుకేమో 7 కొడుకులు. మొత్తం కావ్య, అమ్మ కావ్య, రిపోర్ట్స్ వచ్చాయి. నాన్నలేడా ఇంట్లో? ఉన్నారు అన్నయ్య. ఏంట్రా ఏంటా కంగారు? చాలా మంచిదేంద్రా కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించడం. నాకు తెలుసురా, అందుకే చేయించమన్నా. మరి ఎలా నెగ్లెక్ట్ చేసావురా? నాకు కూడా అతను మొన్నే పరిచయం. నువ్వు కేర్ తీసుకోవడానికి అతను పరిచయం అవడానికి ఏమిట్రా సంబంధం? అతని హెల్త్ పొజిషన్ నాకెలా తెలుస్తుందిరా? నీ బొందా, నేను చెప్తున్నది నీ గురించి. నాకా? రిపోర్ట్లు ఏమో మారుంటాయి, సరిగ్గా చూడు. రిపోర్ట్సే మారలేదురా, కరెక్ట్ రిపోర్ట్సే. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది తినకు. రే, నాకెలా రా కొలెస్ట్రాల్ ఉంటుంది? వాకింగ్ చేస్తున్నాను, సన్నగున్నాను. సన్నగా ఉంటే కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది, లావుగా ఉంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందని ఎవడరా చెప్పింది? తప్పుడు అభిప్రాయం అది తెలుసా? దానికి మీరు ఇద్దరే లైవ్ ఎగ్జాంపుల్. అతను చూడు, లావుగా ఉన్నాడు, కొలెస్ట్రాల్ నార్మల్ గా ఉంది, హెల్దీగా ఉన్నాడు. నువ్వు సన్నగా ఉన్నావు కానీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది. ఏం మాట్లాడుతున్నాడు వీడు? సరే అయితే నీ రిపోర్ట్స్ చూడు. ఏదంకల్? చూడమ్మా, హెచ్డిఎల్ చూడు. ఇక్కడ డాక్టర్ అన్నయ్యకి ఏం పర్వాలేదుగా? ప్రస్తుతానికి ఏం పర్వాలేదు. రా, కొలెస్ట్రాల్ లెవెల్ ఎలా తగ్గించాలో చెప్తాను. ఆ టెడ్డీ బేర్ గడికి గ్యాస్ట్రిక్ ట్రబుల్, స్టమక్ క్యాన్సర్ ఉండే ఉంటుంది. డాక్టర్ని పిలిపించాను. ఇప్పుడు ఏం జరిగిందో చూడు. నీకు బీపీ ఉందని తెలిసింది కదరా? ముందు లేదు, ఇప్పుడు ఆడ వల్ల వచ్చింది. వాడు దొరుకుతాడు అనుకున్నాను, నువ్వు దొరుకుతావని నాకేం తెలుసు? వాడిని ఎలా రా ఇక్కడి నుంచి తరివేయడం? లక్ష్మీపతి, వెయిట్ అండ్ సీ. నమస్తే భాస్కరం గారు. నమస్తే. రండి కూర్చోండి. కార్తీక్, నిన్న ప్రశ్న అడగనా? అడగండి. మోడర్న్ లైఫ్లో మనకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయింది ఏమిటయ్యా? మనీ. ఎలా? మనం కంఫర్టబుల్గా బతకాలన్నా, ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకోవాలన్నా అంత ఎందుకండి, రిలేషన్షిప్స్ కూడా మనీతోనే లింక్డ్. యు ఆర్ రైట్. కానీ ఒక్కోసారి బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. ఏమీ చెప్పలేమయ్యా, మన చేతిలో ఏమీ లేదు. ఏమైందండి? మీరేమైనా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నారా? చీచీ, నాకేం కాలేదయ్యా, మన లక్ష్మీపతికే. ఆయనకేమైందండి? ఆయనకేం కాలేదు. ఆయనతో ఉంటే మనకవుతుంది. ఉన్న ఆస్తి అంతా కోర్టు గొడవల్లో పోయిందయ్యా. వాడు మాత్రం ఈ విషయం ఇంట్లో చెప్పకుండా అప్పులు చేసి బతికేస్తున్నాడు. ఉన్న కాస్త డబ్బు ఇదిగో ఈ ఇంటి మీద ఖర్చు పెట్టాడు. నిజంగానా? నా మీద ఒట్టయ్యా బాబు. అందుకే ఈ మధ్య వాడితో నేను కలిసి తిరగటంలా. అవసరమైతే తప్ప మాట్లాడలేదు కూడా. ఏదో ఒక రోజు పొద్దున్నే వచ్చి ఓ 10 లక్షలు అప్పు అడిగాడు అనుకో, ఫ్రెండ్షిప్లో కాదనలేం కదా. ఇదంతా నీకు తెలీదు, అందుకే ఏదో జాగ్రత్తగా ఉంటామని చెప్తున్నాను.
మర్చిపోకండి, ఆ డెకరేషన్లో కరెక్ట్గా చేసే వాళ్ళకి పురమాయించాలండి. ఆ తర్వాత మన ప్రియ పెళ్లిలో అన్ని రకాల నాన్ వెజ్లో ఉండాలి అక్కిరాజ్ గారు. మర్చిపోకండి. సరే. కార్తిక్ విషయం నాన్న మీ ఎవరితోనూ మాట్లాడలేదా? అదే మాకు అర్థం కావడం లేదు. ఏం జరిగినట్టే చాలా నార్మల్గా బిహేవ్ చేస్తున్నారు బావగారు. ఏం మాట్లాడినా ప్రియా పెళ్లి విషయం మాత్రం మాట్లాడుతున్నారే కానీ కార్తీక్ విషయం మాత్రం ఎత్తడం లేదే. అంటే నాన్న ఏదో ప్లాన్ చేస్తున్నారు. మొన్న కొలెస్ట్రాల్ టెస్ట్ దగ్గర సేవ్ అయ్యాడు కానీ ముందు కార్తీక్ని ఇక్కడి నుంచి పంపించేవే. కార్తీక్, నీ గురించి వస్తున్నాను. నేను నీ గురించే వస్తున్నాను. ఏ ఎందుకు ఊరెళ్ళిపోతావా? టికెట్ తీసేనా? మీ నాన్న ఫైనాన్షియల్ స్టేటస్ గురించి నీకు తెలుసా? ఏ కట్నం అడుగుతావా? మీకెవరికి అర్థం కావట్లేదు. లైఫ్ అంటే లగ్జరీసే కాదు కావ్య, లయబిలిటీస్ కూడా. ఫ్యామిలీ అంటే పండుగలు వచ్చినప్పుడు సెలబ్రేట్ చేసుకోవడమే కాదు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒకరికొకరు సపోర్ట్గా ఉండాలి. సినిమా చూసి వచ్చావా? నేను ఎక్కడికి వెళ్ళను, ఇంకా కొంతకాలం ఇక్కడే ఉంటాను. అవును, మీ ఇంట్లో పని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అయ్యగారు, ఏంటి? అయ్యగారు, మీరు బాగున్నప్పుడు నేను జీతం తీసుకుంటానండి. ఆయన దుబాయ్లో బాగానే సంపాదిస్తున్నారు, నాకేం పర్లా, నేను బాగానే ఉన్నానండి. చాలురా కావ్య, తిను కార్తీక్, కొంచెమే చాలు. చూస్తున్నావు, తినే మరి నెయ్యి తర్వాత వేస్తాను. కళ్యాణి, మండువాల ఫ్యాన్స్ అయి ఊరుకునే తిరుగుతున్నాయి, చూస్తే ఎవరూ లేరు. నేను ఆఫ్ చేసేసాను. అలా కరెంట్ అయి వేస్ట్ చేయకండి. రేపు నుంచి వేడి నీళ్లు గీజర్తో కాయొద్దు, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది, అనవసరమైన ఖర్చు. తాటిమట్లో ఎండు కొబ్బరాకులు ఎవరు పడితే వాళ్ళు పట్టుకుపోతున్నారు, వాటితోనే నీళ్లు కాయి. ఇలా చేస్తే మనం ప్రతి నెల 300 కరెంటు మీద సేవ్ చేయొచ్చు. సరేనా? అలాగే బాబు. అంకుల్, ఒకసారి ఇటు రండి. ఇటు రండి అంకుల్. మీరేం కంగారు పడకండి, నేను ఇక్కడ అన్ని సెట్ చేసి వెళ్తాను. భాస్కర్ గారు నాకు అన్ని చెప్పారు. దగ్గరండి. భాస్కర్ గారు మీకు ఫ్రెండే కావచ్చు, కాకపోతే మీరు అనుకున్నంత మంచి వ్యక్తి కాదు అంకుల్. పోచేయండి. అసలు ఏం చెప్పారో వాడికి? నువ్వు కంగారు పడకు, నన్ను కంగారు పెట్టుకో. అసలు ఏం జరిగిందిరా? మా పనోళ్ళు జీతాలు తిరిగి చెడిపోతున్నారు. ఆ టెడ్డీ బేరగడమో పొదుపు చర్యలు అంటాడు, పైగా ఆ భాస్కరం మీరనుకున్నంత మంచోడు కాదంటాడేంట్రా. ఇలా అడ్డం తిరిగిందేమిట్రా కదా? నన్ను కొంచెం స్థిమితంగా ఆలోచించుకునేరా. భాస్కరం గారు, రిజిస్టర్ పోస్ట్ ఇంట్లో ఇచ్చానండి. రాజుగారు, నేను విన్నది నిజమేనా అండి? మీరేం భయపడకండి, మన ఊరు మొత్తం మీతోనే ఉంది. ఉంటానండి. ఇదిరా నా పరిస్థితి. ఏం చెప్పావురా వాడికి? కోర్టులో నీ ఆస్తి అంతా పోయిందని, నువ్వు బికారి అయిపోయావని చెప్పాను. ఏంటి? నాకేం తెలుసురా వాడు ఇంత పెద్ద ఇష్యూ చేస్తాడని. విషయం వినగానే నిన్ను కావిని వదిలేసి పారిపోతాడు అనుకున్నాను. రే, ఏదోటి చేయరా బాబు, లేకపోతే ఈస్ట్ గోదావరి ప్రజలందరూ చందాలేసి నా కుటుంబాన్ని పోషిస్తామనేలాగా ఉన్నారు. సర్లే, నేనే ఏదో ఒకటి చేస్తాను, నువ్వు కంగారు పడ. అసలు నీకేమైంది? ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు? డైనింగ్ టేబుల్ దగ్గర ఏంటా డిస్కషన్? నీకో విషయం చెప్పాలి.
ఏంటది? అది మీ నాన్నగారికి. కార్తీక్, కార్తీక్, ఒక్క నిమిషం ఇలా రావయ్య, నీతో మాట్లాడాలి. ఒక్క నిమిషం ఉండు, నేను మళ్ళీ వస్తాను. నీకు గుడ్ న్యూస్ అయ్యా, లక్ష్మీపతి గారి ఆస్తంతా తిరిగి వచ్చేసింది. అదేంటండి, కోర్టులో పోయిందన్నారుగా? హైకోర్టులో నెగ్గాడయ్యా. జడ్జి గారు స్వయంగా ఫోన్ చేసి నాకు చెప్పారు. నా మీద ఒట్టయ్యా బాబు. ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళి అందరికీ చెప్దాం. అసలు ఆస్తి పోయిన విషయమే ఎవరికి తెలియదు నాన్న. నువ్వు ఎవరికి చెప్పనక్కర్లేదు, కామ్గా ఉండు. మా బుజ్జి తండ్రివి కదా. హలో రావు గారు, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానండి. చెప్పండి. అది మరేం లేదండి, మీరేదో ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నారని విన్నాను. ఎవరు చెప్తున్నాడండి మీకు ఇలాంటివన్నీ? అయ్యో, మీరు అలా ఇరిటేట్ కాకండి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, పర్వాలేదు. వెళ్ళి పోస్ట్ పోన్ చేసుకుందాం. మాకేం ప్రాబ్లం లేదు, మేము అర్థం చేసుకోగలమండి. చూడండి, నేనే క్రైసిస్లోని లేను. ఎవరు చెప్పిన మాటలు వినకండి. ప్రియ పెళ్లి అనుకున్న టైంకి చాలా గ్రాండ్గా జరుగుతుంది. సరేనండి? సరే, మీతో నేను మళ్ళీ మాట్లాడతాను. ఓకే ఓకే. ఇక్కడున్నారా? మీకోసం అంతా వెతికాను. ఇదిగోండి, తినండి స్వీట్. ఓ, మీరు డయాబెటిక్ కదా? నేను చాలా హ్యాపీగా ఉన్నానండి మీ ఆస్తి అంతా తిరిగి వచ్చేసినందుకు. తినండి. ఒక స్టూపిడ్ ఇడియట్. ఏంటా వెకిల్ నవ్వు? ఏమన్నానో అర్థమైందా? బాగా అర్థమైంది అంకుల్. ఏమర్థమైంది? మీకు నేను నచ్చానని. ఎవరైనా బాగా నచ్చిన వాళ్ళని, ఇష్టం ఉన్న వాళ్ళనే కదండి ఇలా తిడతారు. ఎవడ్రా చెప్పాడు నువ్వు నాకు నచ్చావని? నా కూతురు ఫ్రెండ్ గానే నిన్ను నేను యాక్సెప్ట్ చేయలేను. అలాంటిది నా అల్లుడుగా ఎలా యాక్సెప్ట్ చేస్తాను అనుకున్నావు? ఎప్పుడైనా నీ పర్సనాలిటీ చూసుకున్నావా? అసలు ఒకసారి ఆలోచించు. ఇప్పుడు మేము ఫ్యామిలీ ఫోటో దిగాలంటే ఎక్కడ నిలబెట్టాలి నిన్ను? ఆ ఫ్రేమ్ లో కూడా పట్టవే నువ్వు. నాకు నా కూతురికి మధ్య బండరాలే తగలటం. దాన్ని ఏమీ అనలేక నోరు మూసు కూర్చున్నాను. ఏదో ఒక రోజు నా కూతురే నిన్ను చొక్కా పట్టుకుని బయటికి గంటేస్తుంది, చూస్తూ ఉండు. బ్రెయిన్లెస్ ఫెలో. ఏంటి, మొత్తం ఊరంతా తిరిగేసి వచ్చావా? ఉండు, కాఫీ తెస్తాను. మీ నాన్నకి నేను నచ్చలేదంట. ఇందులో సర్ప్రైజ్ ఏముంది కార్తీక్? అందరికీ తెలిసిన విషయమే కదా. అడ్డమైన తిట్లు తిట్టాడు తెలుసా? నేను చాలా హర్ట్ అయ్యాను. చిన్ను, నేను మీ నాన్నని మన పెళ్లికి కన్విన్స్ చేయలేను అనిపిస్తుంది కావ్య. నువ్వు చాలా ఈజీగా కన్విన్స్ చేయొచ్చు కార్తీక్. ఎలా? ఆర్మీ వాళ్ళని కన్విన్స్ చేయడం చాలా ఈజీ. నిజం. మా డాడీని నేనే కన్విన్స్ చేద్దాం అనుకున్నాను, ఇంతలో నువ్వు వచ్చేసావు. సర్లే, ఇక నువ్వే డీల్ చేయాలి కదా మరి. చిన్ను, మా నాన్న మా అమ్మని పెళ్లి చేసుకోవడం కోసం తాతయ్య నొప్పించడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా? చివరికి తాతయ్య ఒప్పుకున్నాడు. మా తాతయ్య మా నాన్నకన్నా చాలా క్రిటికల్ పర్సన్. నీ గురించి నీకు తెలియదు చిన్ను. నన్నే నువ్వు ఇంప్రెస్ చేయగలిగింది మా నాన్నని ఇంప్రెస్ చేయడం నీకెంత పని చెప్పు. నువ్వు స్ట్రాటజీస్ వేస్తావే, అవన్నీ అప్లై చేయి. సింపుల్. అవునా? నాన్న, నేను మీకు టెన్షన్ క్రియేట్ చేస్తున్నానా? ప్రియా మ్యారేజ్ అయిన తర్వాత మాట్లాడదాం అన్నారు కదా. మీరు ఇక వరీ కావద్దు నాన్న. నేను కూడా ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను హైదరాబాద్ వెళ్తాను.
వెరీ గుడ్. వెళ్ళరారా. హైదరాబాద్ వెళ్ళాక వాళ్ళిద్దరు అక్కడ పెళ్లి చేసేసుకుంటేను. చచ్చా, నా కూతురు నాకు చెప్పకుండా అలా చేసుకోదురా. చేసుకుంటుందంటావా? ఏమో. కార్తీక్. హలో అంకుల్, చెప్పండి. ఫ్రీగా ఉన్నావా? ఫిషింగ్కి వెళ్తున్నాను, వస్తావా? వస్తాను అంకుల్. కమా. రాజోల్ చాలా బాగుంది అంకుల్. బాగుంటుంది. నేను ఎప్పటికైనా ఇక్కడే సెటిల్ అవుతాను. ఆహా. మనకిప్పుడు పులస చేప పడుతుంది అంటారు అంకుల్? నాకు చాలా ఇష్టం. కార్తీక్, నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేరండి. కర్మ. అంటే కావ్య నిన్ను నో అందనుకో, ఇంకొక ఆప్షన్ ఉండాలి కదా నీకు. తానెందుకంటుంది? అందనుకో, మనసు మారి ఏమో చెప్పలేం కదా. అందంకుల్, ప్రేమ అంటే నమ్మకం కదండి. నిన్ను అడ్డమైన తిట్లు తిట్టాను కదా, అయినా ఇక్కడి నుంచి నీకు వెళ్ళిపోవాలనిపించలేదా? అనిపించిందండి. నేను వెళ్ళిపోదామనే అనుకున్నాను, కానీ కావ్య నన్ను కన్విన్స్ చేసింది. నేను తన్నే కన్విన్స్ చేయగలిగింది, మిమ్మల్ని ఎందుకు కన్విన్స్ చేయలేను అంత కన్విన్సింగ్గా చెప్పేసరికి నేను కన్విన్స్ అయ్యి ఇక్కడే ఉండి మిమ్మల్ని ఎలాగన్నా కన్విన్స్ చేద్దామని నేను కన్విన్స్ అయ్యాను అంకుల్. Oh God. అయ్యో పడిపోయింది అంకుల్. ఇది కూడా అది కూడా. అరే ఫోన్ ఉంది. ఇక్కడ కూడా సిగ్నల్స్ ఉన్నాయి అంకుల్. రిలయన్స్. ఏమైంది? చార్జ్ అయిపోయింది. ఒకసారి ఆ గొడుగిట్ ఇవ్వండి. నేనేమన్నా? ప్లీజ్ అంకుల్, ఒకసారి ఇవ్వండి. తీసుకో తీసుకో తీసుకో. ఏం కంగారు పడకండి అంకుల్, గొడుగుని తెరచేపలా వాడుతున్నాను అంతే. మనం సేఫ్గా ఒడ్డుకెళ్ళిపోతాం. మనం తప్పు చేశానురా. ఏంటి? కార్తీక్ నీకు పెర్ఫెక్ట్ కాదు కాదు అని చెప్తున్నావే తప్ప పెర్ఫెక్ట్ అంటే ఇలా ఉండాలి అని కావ్యకి చూపించే ప్రయత్నం మనం ఎప్పుడూ చేయలేదు. అంటే నీ దగ్గర చెత్త ఫోన్ ఉందనుకో, దాంతోనే కాంప్రమైజ్ అవుతావు. పక్కనే రిలయన్స్ బ్లాక్బెర్రీ లాంటి చాయిస్ ఉందనుకో, రెండిట్లో దేన్ని చూస్ చేసుకుంటావురా? గాట్ ఇట్? దాట్స్ గుడ్. కానీ ఇప్పటికిప్పుడు బ్లాక్బెర్రీ లాంటి పెళ్లి కొడుకు ఎక్కడ దొరుకుతాడరా మనకి? ఎన్ని సంబంధాలు తెచ్చానరా నేను. ఆ భరత్వరమని ఎందుకు రిజెక్ట్ చేసావు? ఒక్క రీజన్ చెప్పు. వాడు షూ పాలిష్ చేసుకోలేదురా. షూ పాలిష్ చేసుకోలేదని పెళ్లి కొడుకునే రిజెక్ట్ చేస్తావరా? నీకు తెలియదురా, డ్రెస్ సెన్స్ ను బట్టి మనిషి మెంటాలిటీ చెప్పొచ్చు. ఈ షూ పాలిషింగ్, స్టార్ షైనింగ్ ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ ఆర్మీలో నీకు తెలియదు. ఇట్ రిఫ్లెక్ట్స్ పర్సన్ డిసిప్లిన్ అండ్ యాటిట్యూడ్. నీ కట్టే డిబేర్ గాడే కరెక్ట్రా.
బోట్లోంచి బయటకు వచ్చినప్పుడు మీ నాన్న నాకు చేయి అందించాడు తెలుసా? అమ్మయ్యా, మీ నాన్న 90% కన్విన్స్ చేశాను. కావ్య, ప్రియ వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేస్తున్నారు, రండి వెళ్దాం పద. హే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? అక్కడ నీ మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్ సెలెక్ట్ చేస్తున్నారు. ప్రిపరేషన్స్ లో ఉన్నాను, మీరు సెలెక్ట్ చేసేయండి. అదేం కుదరదు, పద. అబ్బా, ప్రశాంతంగా చదువుకొనివ్వరు. మీ చేతిలో బాగున్నట్టుంది, ఇలా ఇవ్వండి. ప్రియా, ఇది నీకు నచ్చిందా? బాగుంది కదా? ఇది బాగుంది కదా? ఏది? బాగుంది. చాలా బాగుంది. విమల్ గారు, ఈ కార్డ్ ఓకేనండి? సరే సార్. ఈ కార్డ్ చాలా బాగుంది. ఇది కార్తిక్ గారు సెలెక్ట్ చేశారండి. మిమ్మల్ని 4గా చూపించమన్నాను, అన్ని ఎందుకు చూపించాను? దిస్ ఇస్ సెలెక్టెడ్, ఫైనల్. బంటి, ఏంటి? వావ్, బాగుంది. అమ్మో, పజిల్ అంకుల్ వచ్చేస్తున్నారు. ఎందుకంత భయం? అన్ని కష్టమైన పజిల్స్ అందరినీ ఫూల్స్ చేస్తారు. అంత కష్టమైన పజిల్సా? అవును కార్తిక్, మొన్న ఏంట్రా అడిగారు? ఒక కుర్రవాడేమో యువరాణిని సేవ్ చేస్తాడు, ఇంకో కుర్రవాడేమో రాజుగారిని సేవ్ చేస్తాడు. ఇప్పుడు ఆ యువరాణి ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలి? ఆబ్వియస్లీ తనను సేవ్ చేసిన వాడినే పెళ్లి చేసుకుంటుంది. మరి రాజుని కాపాడినవాడు? అర్ధరాజ్యం ఇస్తే సరిపోతుంది. అంకుల్, మీ పజిల్ కి నాకు ఆన్సర్ తెలిసిపోయింది. నేను చెప్తా. రాణిని కాపాడిన అతను రాణితో పెళ్లి చేసుకుంటాడు, రెండో అతనికి అర్ధరాజ్యం ఇస్తాడు. అంకుల్, కార్తిక్ చెప్పిందే కరెక్ట్ ఆన్సర్, అందుకనే మేము గెలిచాం. అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవాయి. నీలాంటి లావుపాటి యువకుణ్ణి ఓ రాకుమార్తె ప్రేమించింది. ఆ అమ్మాయి తండ్రి వాడికో పరీక్ష పెట్టాడు. ఒక గదిలో సింహాన్ని, ఇంకో గదిలో రాకుమార్తెని ఉంచాడు. గది ముందు 2 ద్వారపాలకులు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరిలో కేవలం ఒకే ఒక ప్రశ్న వేసి ఆ రాకుమార్తె ఏ గదిలో ఉందో కనుక్కోవాలి. చెప్పు. సరే, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్తే మేము మీకు సమాధానం చెప్తాం. అడగబోయ్. 2 కాళ్ళతో చెట్లెక్కి 3 కాళ్ళతో చెట్లు దిగే జీవి ఏది? అది రెప్టైలా, బర్డా, యానిమలా? కాస్త క్లియర్గా చెప్పు. మీకు తెలీదా? నాకెందుకు తెలీదు? మా ఆవిడ గుడికి వెళ్ళింది, వెళ్ళి తీసుకురావాలి. తిరిగి వచ్చిన తర్వాత చెప్తాను. అంకుల్, ఆన్సర్ చెప్పేసి మా ఆవిడ ఇప్పటికే 4 సార్లు ఫోన్ చేసింది. మరి ఈవినింగ్ కాల్ చేసి చెప్పండి అంకుల్. అలాగే. ఓడిపోయారు. నిన్నో పజిల్ అడుగుతాను, చెప్తావా? ఏంటండి? 2 కాళ్ళతో చెట్టెక్కి 3 కాళ్ళతో దిగేదేంటి? నాకు తెలియదండి. నిన్ను అడగటం నాదే బుద్ధి తక్కువ. ఒరే విశ్వనాథన్, నేనురా. సారీరా, నీ కూతురు పెళ్ళికి రాలేకపోయాను, ఏమి అనుకోకు. ఒరేయ్, నిన్ను పజిల్ అడుగుతాను. 2 కాళ్ళతో చెట్టెక్కి మనల్ని వంట చేయొద్దని చెప్పి తనేదో స్పెషల్ చేస్తానన్నాడు. ఏం చేస్తున్నాడో ఏం అర్థం కావట్లేదు. ఏదో వెరైటీ వంట చేస్తున్నట్టున్నాడు. కార్తీక్ వంటలు చాలా బాగా చేస్తాడు. రేయ్, నువ్వేంట్రా చదువు మనసి ఇక్కడ? ఇప్పటి వరకు చదువుకునే వస్తున్నానమ్మా. వీడొకడు వంటలంటే పిచ్చి. ఇదిగోండి గారు చికెన్. మసాలా మిక్స్ చేయమంటారా? వద్దొద్దు, అలాగే ఉంచు, నేను చెప్తాగా. ఏంటది అలా నల్లగా తయారైంది? అయ్య బాబాయ్, మాడిపోయింది అమ్మగారు. నుండమ్మా, చాలా బాగుంటుంది. హే ఉండు, నాన్నగారిని తీసుకొస్తా. ఏంటిది? చూడటానికి చాలా బాగుందే. ఏమంటారంటావు దీన్ని? బొంగులో చికెన్.
అంటే వెదురు బొంగులో తయారు చేస్తాం కదా, అందుకే దీన్ని బొంగులో చికెన్ అంటారు. అమ్మాయి గారు, బొంగులో చికెన్ చాలా బాగుంది కదండి. మనం కూడా ఇలాంటి వెరైటీ ఎప్పుడైనా ట్రై చేసి ఉండాల్సిందే. వస్తున్నా. రండి. ఏంటి? చికెన్. బాబు గారు తీసుకోండి. మీరు తీసుకోండి. బాగుంది, చాలా బాగుంది. ఇలాంటి వెరైటీ ఎప్పుడు ట్రై చేయలేదా? నువ్వే చేసావా? నేను కాదు, కార్తీక్ చేశాడు. దీన్ని బొంగులో చికెన్ అంటారు అంకుల్. కార్తీక్ గారు మీరు తీసుకోండి. నేను తర్వాత తింటానులే, ముందు అందరికీ పెట్టు. నువ్వు తీసుకో. భాస్కరం చెప్పరా. రేయ్, నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ రా. నేను భరతవర్మని తీసుకొస్తున్నా. వాడి కార్తిక్ గురించి నేనేమి చెప్పలేదు, నువ్వు కామ్ గా ఉండు. అంతా నేను సెట్ చేస్తున్నాగా, నువ్వు వచ్చి రిసీవ్ చేసుకో చాలు. నేను ఇప్పుడే వస్తున్నా. తీసుకోండి. భారత్, నైస్ మీటింగ్ యూ సార్. రా భరత్, ఏంటి ఫ్రెష్ అయ్యావా? సార్ సార్ ఇది 12 బోర్ డబుల్ బ్యారెల్ జెఫ్రీ కదండి? ఎస్. కెన్ ఐ? యా ష్యూర్. మీ ఫాదర్ దీంతో 18 పుల్లిని వేటాడారంట కదండి? నాన్నగారు చెప్పారు. బ్యూటిఫుల్ పీస్. Get back, baby. Thank you, sir. Great. It was really awesome holding this double-barrel Jeffrey, sir. ఇప్పుడు ఎక్కడ నీ పోస్టింగ్? జైసల్మేర్, రాజస్థాన్. ఓ, రాధిక ఒకసారి కావ్యని పిలు. అలాగే బావగారు. సో కావ్య, మీ నాన్న పిలుస్తున్నారు. ఏ ఎందుకు? పజిల్స్ భాస్కర్ ఈసారి ఫోటోలే కాదు, ఏకంగా పెళ్లి కొడుకునే తీసుకొచ్చినట్టున్నాడు. హలో. ఒరే బంటి, బుక్ ఇవ్వు. చూడు. ఇస్తావా ఇవ్వవా? కార్తీక్ ఆగమ్మా, బుక్ ఇటు. బుజ్జు కదా, బుక్ ఇలాగి తీసుకో. నీకు ఎలాగో ఈ బుక్ వేస్ట్ కదా ప్రియా, నీకు పెళ్ళైపోతాను కదా, నాకు ఇచ్చే నేను డ్రాయింగ్స్ చేసుకుంటా. అరే బంటి ఆగరా, నేను నీకు యాపిల్ కి మీ ఇద్దరికి 2 డ్రాయింగ్ బుక్స్ కొనిస్తాను, ఓకేనా? ఇటు చూడు. ఈ భాస్కర్ అంకుల్ పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు. అవును, ఆయన మన ఇంటికి రావడం మానేశాడేంటి? అంకుల్ని కార్తీక్ పసిల్ అడిగాడమ్మా, దానికి ఆన్సర్ వచ్చేంత వరకు ఆయన మన ఇంటికి రారు. తిక్క కుదిరింది. రేయ్, ఇది రాట్వెయిలర్ కదా సార్? యా. వావ్, నైస్ డాగ్. ఫెరోషియస్ టు. పేరేంటి? యా, జెర్సీ. హే జెర్సీ. జెర్సీ, జెర్సీ. నీకు బీపీ చాలా ఎక్కువగా ఉందిరా, కొంచెం ఉప్పు తగ్గించు. అయినా నువ్వు నాన్ వెజ్ తినవు, టెన్షన్స్ పడే వ్యక్తి కూడా కాదు. నీకు బీపీ ఎలా ఎక్కువ ఉందో నాకైతే అర్థం కావట్లేదు. సరే ఉంటాను రా. రేయ్, ఒక ప్రశ్న అడుగుతాను, చెప్తావురా? అడుగు. 2 కాళ్లతో చెట్టు ఎక్కి 3 కాళ్లతో చెట్టు దిగే జంతువు ఏంట్రా? మల్టిపుల్ ఎంబ్రియో ఇల్యూషనరీ డిజార్డర్. ఏంట్రా అది? నీకు వచ్చిన జబ్బు. అంత ప్రమాదకరం అంటావా? చాలా డేంజరస్. 1000 మందిలో ఒక్కడికి వస్తుంది, ఆ ఒక్కడో తప్ప అందరూ చేస్తారు. ఆ జంతువు ఏంటబ్బా? 40, 39, 38, 37, 36. భరత్, do you play chess? Yes, sir. బంటి, కావ్యని పిలు. కూర్చో భరత్. Sir. చెస్ బోర్డ్ తెమను. సరే. Have you been to Siachen? సియాచిన్ ఎక్స్పెడిషన్ లో నేను పార్టిసిపేట్ చేశాను సార్. గ్రేట్, దట్స్ అ లవ్లీ ప్లేస్. కావ్య చెస్ బాగా ఆడుతుంది. ఓ నాన్న, రామా చెస్ ఆడదాం.
చెస్సా ఇప్పుడు వద్దు నాన్న. దట్స్ ఆల్ రైట్ సార్. తన మూడ్ బాగాలేదు. నో ప్రాబ్లం. రేపు తన మూడ్ సెట్ అవుతుంది. రేపు నీ బర్త్డే సార్. ఎస్, టుమారో ఇస్ ఎ బర్త్డే అండ్ వీఆర్ సెలబ్రేటింగ్ ఇట్. సార్ అది ఇట్స్ అన్ ఆర్డర్. ఎస్ సార్, ఇఫ్ యూ ఇన్సిస్ట్. సో అప్పటి ఆఫీసర్స్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే భరత్. థ్యాంక్ యూ. వెరీ గ్లాడ్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే భరత్. థ్యాంక్ యూ. రే హరి, నువ్వు ఎప్పుడు వచ్చావు? గుడ్. హ్యాపీ బర్త్డే భరత్. హీస్ కార్తిక్, మై ఫ్రెండ్. ఓ, ఐఎమ్ భరత్. హ్యాపీ బర్త్డే. ఎస్, బర్త్డే బాయ్. బర్త్డే బాయ్ ఏంటి ఇంత సింపుల్ గా ఉన్నాడు అనుకుంటున్నారా? యునో, హీస్ అన్ అడ్వెంచరస్ గాయ్. మౌంటైనరింగ్, వైట్ వాటర్ రాఫ్టింగ్, స్క్యూబా డైవింగ్ ఇవన్నీ చేస్తాడు. హీఈస్ అన్ ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ ఫ్రీక్. నాకు వచ్చు వాలీబాల్. ఇరుక్కున్నాడు. Then let's play volleyball. Okay, Kavya, ball. Catch. Bharat, serve Jay. Yes, sir. Bharat, one second. Sir. Ready. Andar ready. Come on. Okay, let's start. Okay. Yeah. Okay. Come on, Bharat. So come on, beat block, play one for me. Come on. So come on, beat block, play one for me. So come on, beat block, play one for me. Ready. Come on. Get ready. Okay, play. Yeah. Darbabu, take it. Yeah. Come on. Second serve. Take it. Yeah. కొట్ట కార్తిక్ ఒక బాల్ కొట్టాడు, పెద్దన్న ముక్కు పగలు కొట్టాడు. Can somebody get an ice cube? No, పెయిన్ ఎక్కువ అవుతుందేమో. లేదు హీస్ రైట్. సత్య నువ్వు వెళ్ళు. నాన్న బ్రీత్ అవుతుందా? అన్నయ్య నొప్పిగా ఉందా? పెయిన్ రిలీవర్ స్ప్రే తెప్పించినా? కావ్య ఎక్స్రే తీద్దామా? నాన్నకి ఏం కాలేదు. మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. నోస్కి ఎక్స్రేస్ తీయరు, పెయిన్ రిలీవ్ స్ప్రేస్ వాడరు, అండ్ ఎపిస్టాక్సిస్ కూడా లేదు. అండ్ ఈస్ బ్రీతింగ్ నార్మలీ, అబ్సల్యూట్లీ నథింగ్ టు వరీ. హీస్ కరెక్ట్. ఓ, ఐఎమ్ సారీ. మీరు డాక్టర్ కదా? ఇలాంటి టైంలో ప్రొఫెషన్ కాదు, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అవసరం. అది మీకుంది. హాయ్ కార్తిక్. హాయ్. నేనంత గట్టిగా కొట్టుండాల్సింది కాదు. ఆటలన్నాక దెబ్బలు మామూలే కదా కార్తిక్. ప్రియా, నీ హబ్బీ వుడ్ బి. అదే, నీ వుడ్ బి ఏం చేస్తుంటాడు? తనకేవో యూకేలో బిజినెస్లు ఉన్నాయట. సో యంగ్ అండ్ డైనమిక్ బిజినెస్ మ్యాన్ పెళ్లి చేసుకుని యూకేలో సెటిల్ అయిపోతావు అనమాట. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? ఐ డోంట్ నో. నేనేదో ఐఐఎం ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే అంతట్లోనే పెళ్ళి అనగానే ఎలా రియాక్ట్ కావాలో అర్థం కావట్లేదు. ఎనీవేస్, కార్డ్స్ కూడా ప్రింట్ అయిపోతున్నాయి. ఇక ఆలోచించి కూడా వేస్ట్. పెద్దవాళ్ళు మన గురించి ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు కదా. నీ ఫీలింగ్స్ వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు ఇంకా సరైన నిర్ణయం తీసుకోగలరు. అంటే ఇప్పుడు చదువుకోవాలనుంది, పెళ్ళొద్దంటే ఒప్పుకుంటారా? ఐ డోంట్ నో, కానీ వాళ్ళకి నీ ఫీలింగ్స్ చెప్పడం ఇంపార్టెంట్ కదా. పెద్ద నాన్న అయితే ఒప్పుకోరు.
హాయ్. హాయ్. బ్యూటిఫుల్ ప్లేస్. సారీ భరత్, అనవసరంగా మీ బర్త్డే మూడ్ అంతా స్పాయిల్ అయింది. ఓకే ఓకే, సారీ సారీ సారీ. యాక్చువల్లీ నిన్న నా బర్త్డే కాదు. అంటే మీ ఫాదరే ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఏదో ఒక గ్యాదరింగ్ ఉండాలని నా బర్త్డే సెలబ్రేట్ చేశారు. ఇట్ వాజ్ అన్ ఆర్డర్. ఐ కుడెంట్ సే నో. సారీ ఇఫ్ ఐ హర్ట్ యూ. ఏంటి నాన్న ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు? ముక్కు వాచి బయట కొట్టింది వాడా నేనా? నేను భరత్ గురించి మాట్లాడుతున్నాను. నీకు ఇష్టమైన వాడిని నువ్వు తీసుకొచ్చావు, నాకు ఇష్టమైన వాడిని నేను తీసుకొచ్చాను. ఏం నాన్న ఏదో కాంపిటీషన్ లాగా? పోనీ ఆలోచించి డెసిషన్ తర్వాత నువ్వే తీసుకో. నువ్వు కూడా లోపలికి వచ్చి దండం పెట్టుకోవచ్చు కదా. మనుషులు ఏదో పనులు చేయకుండా కొంచెం భయం ఉండాలని దేవుడు అనే కాన్సెప్ట్ ని క్రియేట్ చేశారు, అంతేగాని. సరే సరే, నీతో వాదించలేను, వదిలే. అవును, నీకు దేవుడు అంటే ఇష్టం లేదు కదా, మరి నన్ను టెంపుల్కి ఎంత తీసుకొచ్చావు? ఆర్కిటెక్చర్ బాగుంటుంది చూపిద్దామని. భాస్కర్ అంకుల్ ని పజిల్ అడిగావు కదా, దానికి ఆన్సర్ ఏంటి? ఏమో నాకేం తెలుసు. మరెందుకు అడిగావు? నాకు తెలుసని చెప్పలేదు కదా, మీకు తెలుసా అని అడిగానంతే. కావ్య, నేను ముద్దు పెట్టుకోవాలనుంది. ఇప్పుడు అనిపిస్తుంది. అలా అరుస్తుంది ఏంటది? నన్ను ముట్టుకుంటే అది కరుస్తుంది కూడా. నీకు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయని మా నాన్న దాన్ని పెట్టారు. తిను. పోవే, తిన్నావుగా పో. అదేంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నన్ను ఇక్కడ వదిలేసి? ఇంట్లో పనుంది. మరి ముద్దో? ముందు దాన్ని వదిలించుకొనిరా, తర్వాత చూద్దాం. పో పోవే, తిన్నావుగా. చంపకే, వెళ్ళు. కర్నల్ అర్జున్ మీతో పనిచేశారట కదా సార్? యా, హీ వాస్ మై కలీగ్. 2 years మేము ఒకే రెజిమెంట్ లో ఉన్నాం. ఏంటి తిరిగేసి వచ్చారా? మన రొయ్యల చెరువు నుంచే. ఏ కార్తీక్, నేను అందరూ అలా ఎంజాయ్ చేస్తుంటే నువ్వు మధ్యలోనే లేచి వెళ్ళిపోయావు. నాకు నచ్చలేదు. ఏ? రామాయణం మన ఎపిక్ శ్రీకాంత్, అలాంటి రామాయణాన్ని ఇలా ఇంత నీచంగా, అందుకే నాకు నచ్చలేదు. ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్ కార్తీక్, దాన్ని అంత సీరియస్గా తీసుకుంటే ఎలా? మీ అమ్మ నాన్నల మీద కూడా ఇలా చెత్త జోక్స్ వేసుకుని ఎంజాయ్ చేయగలవా? చెప్పు శ్రీకాంత్, జస్ట్ ఫర్ ఫన్ సేక్ చేస్తావా? ఇది అంతే, నాకు చాలా చెత్తగా అనిపించింది. రాముడు మనందరికీ ఐడియల్. మనిషి ఎంత ఎథికల్గా బతకాలో చూపించాడు. అలాంటిది అతని ఎగ్జిస్టెన్స్ క్వశ్చన్ చేయడం అంటే మన ఎథికల్ వాల్యూస్ని మనం క్వశ్చన్ చేసుకున్నట్టే. అంత గొప్ప రామాయణాన్ని పనిచేయడం అంటే చాలా ఘోరం. ఈ ఒక్క విషయంలో కార్తీక్ నేను సపోర్ట్ చేస్తాను. నిజానికి నాకు లేచి వచ్చేయాలనిపించింది, కానీ అందరూ ఏమనుకుంటారో అని ఆగాను. ఐ లైక్ యూ కార్తీక్, నువ్వు అనుకున్నదేదో నువ్వు చేసావు. వీడేంటి బొద్దు నుంచి ఇక్కడే తిరుగుతున్నాడు? మార్నింగ్ కార్తీక్. హే భరత్, నేను వస్తా. ఓ, యు వాంట్ టు జాయిన్? యా, కమ్. అవును కార్తీక్, నువ్వు చాలా కాలంగా రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావా? చిన్నప్పటి నుంచి. గ్రేట్. ఇంత లావుండి కూడా అలవాటైపోయింది. ఎంత పరిగెట్టినా ఆయాసం రాదు, లావు తగ్గను. నువ్వు నాకు హెల్ప్ చేస్తావా?
షో ఏం చేయాలి? ఆర్మీ వాళ్ళని ఇంప్రెస్ చేయాలంటే ఎలాగా? ఎవరిని ఇంప్రెస్ చేయాలి? అది తర్వాత చెప్తాను, కానీ నువ్వు నాకు ఆర్మీ వాళ్ళు చేసేవన్నీ చెప్పాలి, సరేనా? Cheers. ఏంటి సడన్ గా పార్టీ? ఐ లైక్ ఆర్మీ పీపుల్, అందుకే. మీ ఆర్మీ వాళ్ళు చాలా గ్రేట్ భరత్. మన దేశం కోసం ఎన్నో సాక్రిఫైసులు చేస్తారు. ఇట్స్ అన్ ఆనర్ టు బి ఎ సోల్జర్. నువ్వేం చేస్తుంటావు? కిండర్ గార్డెన్లో టీచర్. సివిల్స్కి ప్రిపేర్ అయి ఉండాల్సింది. అట్లీస్ట్ ఎంసెట్ అన్నా అటెంప్ట్ చేసి ఉండాల్సింది. నాకు ఎంసెట్లో 8th ర్యాంక్ వచ్చింది. ఆర్ఈసీ వరంగల్లో సీట్ కూడా వచ్చింది. కానీ నాకు కిడ్స్తో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నాను. నిన్ను చూస్తే నాకు చాలా జెలస్గా ఉంది. ఫ్రాంక్లీ లైఫ్లో నీకున్నంత సాటిస్ఫాక్షన్ నాకుండదు. ఏ? డాడ్ ఆర్మీలో ఉండేవారు. బహుశా అందుకే నేను ఎన్డీఏ రాశాను, సెలెక్ట్ అయ్యాను. ఐఎమ్ సోల్జర్ బై ఛాన్స్. కానీ నువ్వు అలా కాదు, యువర్ టీచర్ బై చాయిస్. నువ్వు లైఫ్లో ఏది కావాలనుకున్నావో, ఏది చూస్ చేసుకున్నావో అది నువ్వు చేస్తున్నావు. నువ్వు కావ్య బెస్ట్ ఫ్రెండ్స్ కదా? బెస్ట్ ఫ్రెండ్స్, మేము చాలా క్లోజ్. ఎప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? అంత మంచి అమ్మాయి నా లైఫ్లో ఎక్కడా చూడలేదు. యూనో, తను ట్రీట్ చేసిన పేషెంట్కి ఏదైనా జరిగితే తన రోజంతా డల్ అయిపోతుంది. వెరీ సెన్సిటివ్. అవునా? మేమిద్దరం ఎప్పుడైనా గొడవ పడితే తనే ఫస్ట్ వచ్చి సారీ చెప్తుంది. తనకు అస్సలు ఈగో లేదు తెలుసా? గుడ్ మార్నింగ్. రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? ఆర్మీ వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయొచ్చో తెలుసుకుందామని భరత్తో బయటికి వెళ్ళాను. అయ్యో, నా నెత్తిలా ఉంది. వాడు నీ కాంపిటీటర్. వాడిని మా నాన్న ఎందుకు తీసుకొచ్చాడో నీకు తెలుసా? మీ నాన్న వాళ్ళ నాన్న బెస్ట్ ఫ్రెండ్స్ కదా. వాడు గెస్ట్ కాదు, పెళ్లి కొడుకు. అర్థమైందా? నీకు నేనంటే ఇష్టం కదా, మళ్ళీ వాడిని ఎందుకు తీసుకురావడం? ప్లీజ్ కార్తిక్, క్వశ్చన్స్ అడకు. నాకు ఎక్స్ప్లెయిన్ చేసే ఓపిక లేదు. చూడు, వాడికి నువ్వు దూరంగా ఉండు. అసలు మాట్లాడగాడుతో ఎందుకు వచ్చిన గొడవ? అవును, వాడు నీ గురించి అడిగాడు. ఏం చెప్పావు? నువ్వు చాలా మంచిదాను అని చెప్పాను. ఏ అలా చెప్పకూడదా? కార్తిక్, నువ్వు వాడితో మళ్ళీ మాట్లాడుకు, అస్సలు మాట్లాడుకు. అర్థమైందా? భరత్, నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు, స్కూల్ టైం నుంచే. మరి అందులో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవచ్చు కదా. ఏం లేదు, నీకు ఫస్ట్ నుంచి తెలిసిన వాళ్ళైతే బెటర్, ఇప్పుడే పరిచయం అయిన వాళ్ళకన్నా. నేను కూడా అందుకే బాగా తెలిసిన అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మరి నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉంది. పేరేంటి? తర్వాత చెప్తాలే. సరే, కావ్య నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, తన్నే అడిగి తెలుసుకుంటాను. ఏ కావ్యాన్ని అడక్కు, మళ్ళీ నన్ను తిడుతుంది. మరి నువ్వే చెప్పు. అందుకే నీతో మాట్లాడుద్దంది. వాట్? సరే, నేను నీకు చెప్తానులే. మరి నువ్వెవ్వరికీ చెప్పకూడదు, కావ్యకు కూడా. ప్రామిస్. ఈ విషయం నీకు తప్ప మొత్తం అందరికీ తెలుసు. పిచ్చిగానే పట్టిందా నీకు? ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటే ఏమి నీ ఉద్దేశం? దగ్గరలో పెళ్లి పెట్టుకుని మా అన్నయ్య పరువేం కావాలి? ఇవన్నీ ఏమైనా ఆలోచించావు నువ్వు? మీరు నా గురించి ఆలోచించరా? నేను ఐఐఎంకి ఎంత కష్టపడి ప్రిపేర్ అయ్యానో. ఇప్పుడు ఈ పెళ్లితో నా డ్రీమ్స్ అన్నీ స్మాష్ అయిపోతాయి. మరి ఏడిపోతే తాంబూలాలకి ముందే ఏడవచ్చు కదా. నేనేదో ప్రిపరేషన్స్లో ఉన్నాను, మీరు సడన్గా తాంబూలాలు అన్నారు, కార్డ్స్ ప్రింట్ చేస్తారు. అయినా కార్తీక్ చెప్పేంత వరకు నేనేం మిస్ అవుతున్నానో రియలైజ్ కాలేదు. అయితే ఇప్పుడు ఏం చెప్పమంటావు పెళ్లి వాళ్ళతో? మీరేం వరీ కాకండి, ఇది నా డెసిషన్ అని నేను పెళ్లి కొడుకుతో ఆల్రెడీ చెప్పేశాను. పెళ్లి పనులు ఆపేయండి, ప్రియనే అనొద్దు. వెళ్ళిపోతావా ఇంత సడన్ గా? ఎందుకు? ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది, నా లీవ్ కూడా అయిపోయింది. ప్రియా పెళ్లి దగ్గరలోనే ఉంది కదా.
నేను వచ్చిన దగ్గర నుంచి టికెట్ తీసేనా అన్నావు. ఇప్పుడేమో నేను వెళ్ళిపోతా అంటే వద్దంటున్నావు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండడం చాలా అవసరం కార్తీక్. ఏ భరత్ ఉన్నాడుగా. ఉంటే మరి నువ్వు ఉండాలి కదా. చిన్ను, నువ్వెప్పుడు వెళ్ళాలో నేను చెప్తాను, సరేనా? సార్, నాకు అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చింది. హైదరాబాద్ వెళ్ళాలి, వెళ్తున్నా. అప్లికేషన్ ఎందుకు సబ్మిట్ చేయలేదురా? బాగానే ప్రిపేర్ అయ్యావుగా, ఏమైంది నీకు? అదైంది, ఇప్పుడు నువ్వు మాట్లాడవేంట్రా? పోనీ నెక్స్ట్ ఇయర్ రాస్తావా? ఎందుకు రాయురా? నేను షెఫ్ను అవుతాను పెద్దనాన్న. ఐఐటి చదువుకోరా అంటే వంటలు చేస్తానంటావేంటి? మీరు వంటలు చేస్తారుగా. హాబీకి ప్రొఫెషన్కి చాలా తేడా ఉంది. అది అర్థం చేసుకునే మెచ్యూరిటీ లెవెల్స్ నీకు లేవు. శ్రీకాంత్ వంటలు బాగానే చేస్తాడు కదండి. వాడికి అదే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎందుకు రెస్ట్రిక్ట్ చేస్తారు? నువ్వెవడ్రా చెప్పడానికి? నువ్వు మా ఫ్యామిలీ మెంబర్ కావు, మా వాళ్ళ లైఫ్లో ఎలాగుండాలో డిసైడ్ చేయడానికి. చిచి, ఇంటిని కిండర్ గార్డెన్ చేసి పారేశాడు. మా ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది వల్ల. అసలు అప్పుడే ఇన్ని తరివేసి ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండేవి కావు. అయ్యో బాబోయ్, ఉన్న 4 రోజుల్లోనే ఇల్లు ఇలా తయారైందంటే ఇప్పుడు చెప్తున్నాను, నా కూతురు ఏమన్నా సరే మీ పెళ్లి జరగదు. వెళ్ళిపో కార్తీక్, వెళ్ళిపో ఇక్కడి నుంచి. అంకుల్, సారీ అండి. నా ఇంటెన్షన్ మీ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయాలని కాదు. నాదే తప్పు అనుకుంటా. చిన్నపిల్లలతో డీల్ చేసినట్టు అందరితోనూ డీల్ చేశాను. నేను వెళ్తున్నానండి. ఇవాళ మా నాన్న కళ్ళలో చూశాను, తను నిన్నెంత హేట్ చేస్తున్నారు. మన పెళ్ళికి ఒప్పుకోరు కార్తిక్. నేను చిన్న చిన్న ఆనందాలే లైఫ్ అనుకుంటాను. మీ నాన్న ఆలోచనలు వేరు. అవి నాకు అర్థం కావు, ఎప్పటికీ అర్థం కావు కావ్య. ఐ బిలీవ్ దట్ హీ వుడ్ గెట్ ద రైట్ పర్సన్ ఫర్ యూ. ఖచ్చితంగా నాకన్నా మంచివాడిని. థ్యాంక్ గాడ్, ఎప్పటికైనా అర్థం చేసుకున్నావు వాడు నీకు కరెక్ట్ కాదని. నేను నీకు పర్ఫెక్ట్ సంబంధం తీసుకొస్తాను రా, ఐ ప్రామిస్ యూ. నీ దృష్టిలో నాకు పర్ఫెక్ట్ అంటే ఎవరు నాన్న? భరతా? ఆబ్వియస్లీ
హ్యాండ్సమ్గా ఉంటాడు, ప్రొఫెషనల్ స్టేటస్ ఉంది, హీస్ డిసిప్లిన్ టూ. కావ్య, నువ్వు ఒక డాక్టర్వి. ఈ కార్తిక్ ఏదో చిన్నపిల్లల కథలు చెప్తూ బతుకుతుంటాడు, లావుగా ఉంటాడు. ఎందుకు నాన్న నాకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు? నాకు తెలుసు యు ఆర్ ఆల్వేస్ ద బెస్ట్. నువ్వు నా విషయంలో ఎప్పుడూ తప్పు చేయవు. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది నాన్న. కానీ నాన్న, నాకిప్పటికీ కార్తిక్ అంటే చాలా ఇష్టం. పర్ఫెక్ట్ అంటే ఏంటో నాకు తెలీదు, కానీ కార్తిక్ గురించి ఒక విషయం మాత్రం నేను చెప్పగలను. తను నన్ను ఆల్వేస్ హ్యాపీగా ఉంచుతాడు. అండ్ ఐ ఫీల్ హీ మేక్స్ మీ కంప్లీట్. బట్ యు ఆర్ ద సెంటర్ ఆఫ్ మై లైఫ్ డాడ్. మీ డెసిషన్ తప్పు కాదని మీరు మనస్ఫూర్తిగా నమ్మితే అస్సలు బాధపడద్దు. మీ నిర్ణయం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది నాన్న. రిలేషన్షిప్స్ అన్నీ స్ట్రెయిట్ లైన్స్ అని నీ నమ్మకం కాదు. అది ఒక పజిల్ అని నా కూతురి కాపురం నాకు నేర్పిందిరా. ఈ రెండూ కాకుండా దానికి వేరే మీనింగ్ ఏదో ఉందని ఇప్పుడు నీ కూతురు చెప్పడానికి ప్రయత్నం చేస్తోంది. బహుశా మనమే అర్థం చేసుకోవట్లేదేమో. ఒక్కసారి ఆలోచించరా. హలో భరత్, నేను కల్లం లక్ష్మీపతి. మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. చెప్పండి సార్. నీతో మాట్లాడాలి. రేపు నేను హైదరాబాద్ వస్తున్నాను. ఏ పనులు పెట్టుకో. ఓకే సార్. మీ నాన్న ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకున్నా మేము ఎప్పుడు అపోజ్ చేయలేదు. కానీ ఇప్పుడు మా అన్నయ్య నీ విషయంలో తప్పు చేస్తున్నాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? అవతల మీ నాన్న భరత్తో మాట్లాడటానికి బయలుదేరుతుంటే నువ్వు అలా చూస్తూ ఉంటావే? నువ్వు కార్తిక్తో చాలా సంతోషంగా ఉంటావని మా అందరికీ తెలుసు కావ్య. నువ్వు వెళ్ళి మీ నాన్నతో మాట్లాడరా, మేమంతా నీతోనే ఉన్నాం. మీ నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు గట్టిగా అడిగితే అన్నయ్య కాదని లేడు. మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఆయనకి నచ్చకపోయినా నా కోసం ఒప్పుకుంటారు. నాకు నాన్నంటే అంతే ఇష్టం. ఆయనకి నచ్చనిది నేను ఎలా అడుగుతాను? అసలు నీతో పూర్తిగా అన్ని విషయాలు చెప్పాక నిన్ను పిలిపించి ఉండాల్సిందే. ఐ వుడ్ డన్ అ మిస్టేక్. నేను ఒక తండ్రిగా ఆలోచించానే కానీ ఒక సీనియర్గా బిహేవ్ చేయలేదు. ఐఎమ్ సారీ భరత్. సార్ అంత మాట ఎందుకు? ఐ కెన్ అండర్స్టాండ్. A for apple. A for apple. B for ball. B for ball. C for cat. C for cat. D for dog. D for Karthik. dog. మీరేంటండి ఇక్కడ? నీతో కొంచెం మాట్లాడాలి. కావ్య నిన్ను మర్చిపోలేకపోతుంది కార్తిక్. ఓ పని చేస్తా అండి, నాకు పెళ్ళి అయిపోయిందని చెప్పి వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేసి ఇస్తాను. అవి తనకు చూపించండి. ఎందుకు? అప్పుడు మీరు చూసిన పెళ్లి కొడుకునే తను పెళ్లి చేసుకుంటుంది. నేను భర్తను కలిశాను. తనతో కూడా మాట్లాడి నేను ఒప్పిస్తాను. మనసుకు నచ్చినట్టే ఉండాలంటావు, ట్రాన్స్పరెంట్గా ఉండాలంటావు. అలా బిహేవ్ చేసినందుకే కదండి నేను మీకు నచ్చలేదు. అవుననుకో, అందుకే నేను వదిలించేసుకుందాం అనుకున్నాను. కానీ నువ్వు ఎవరిని హర్ట్ చేయకుండా కావ్యని భరత్ని పెళ్లికి కన్విన్స్ చేస్తానని చాలా కన్విన్సింగ్గా నన్ను కన్విన్స్ చేసేసరికి నేను కన్విన్స్ అయిపోయాను.
నా ప్రొఫెషన్ వల్ల నాకు అందరినీ మెజర్మెంట్స్ తోటి అచీవ్మెంట్స్ తోటి అంచనా వేయడం అలవాటైపోయింది. అందుకే మొదట్లో నువ్వు నాకు నచ్చలేదు. మరి ఇప్పుడు నచ్చావు, బాగా నచ్చావు. బోట్లో నువ్వు చూపించిన ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ నాకు నచ్చింది. నా ఆస్తి పోయిందని నువ్వు నమ్మి నన్ను సేవ్ చేయాలనుకున్న నీ ఇంటెన్షన్ నాకు నచ్చింది. నువ్వు చేసిన బొంగులో చికెన్ భలే నచ్చింది. నన్ను ఇంప్రెస్ చేయడానికి నువ్వు చేసేవే ఆ సెల్యూట్ అది కూడా నచ్చింది. నిన్నెంతగా తిట్టుకున్నా నేనే నిన్నెంత మిస్ అవుతున్నానంటే నిన్ను ఇష్టపడ్డ నా కూతురు ఇంకెంత మిస్ అవుతుందో నేను అర్థం చేసుకోగలను కార్తీక్. షీఈస్ రైట్, యు ఆర్ పర్ఫెక్ట్. నా కూతుర్ని పెళ్లి చేసుకో కార్తీక్.